మళ్ళీ నాకు పోలీసు ఉద్యోగం వచ్చింది. శభాష్. నిన్ను ఇన్నాళ్ళు ఇంట్లో కూర్చోబెట్టిన ఆ శివపార్వతికి బుద్ధొచ్చేలా చెయ్యి. ఆడపిల్ల మీద అసూయ పడకండి. వీడు చేసిన అన్యాయానికి వేరే వాళ్లైతే పళ్ళోడు కొట్టేవాళ్లు. కానీ తను ఆ పని చేయకుండా ఉద్యోగం ఊడగొట్టి ఇన్నాళ్లు ఇంట్లో కూర్చోబెట్టింది. తన కర్తవ్యం నిర్వర్తిస్తే మీరు ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నించకండి. నువ్వు ఊరుకోమ్మా. శివ నిన్నాళ్ళు వెనకేసుకొచ్చి ఈరోజు మాకు గుదిబండలా మార్చేశావు. పోలీస్ డ్రెస్ ఇచ్చారు, బుద్ధికేసి ఇస్త్రీ చేయించు. అదేంటి, చేతికేమైంది? చేతికేమైందో చెప్పుదేవా. కింద పడ్డానమ్మా, కొంచెం వాపు వచ్చింది. ఓ 2 రోజులు ఇలా కట్టుకుంటే తగ్గిపోద్దన్నారు. ఎస్పీ గారు ఇంకేమైనా అన్నారా అబ్బోడా? ఇంకేమంటారు నాన్న, నువ్వు డీజీపీ గారితో మాట్లాడావని కూడా చెప్పారు. కాకపోతే డిసిప్లినరీ యాక్షన్ కింద ఓ 1 నెల రోజులు శివపార్వతి కింద పనిచేయాల్సి వస్తుంది. అదేందబ్బోడా, ఉద్యోగం మారుండదా? ఉద్యోగం మారుండదు. మీ కొడుకు మారాలని అలా చెప్పుంటారు. కరెక్టే నాన్న, ఈసారి అమ్మకు అర్థమైంది. నువ్వు అర్థం చేసుకుంటే బావుంటుంది. లేదంటే ఇది కూడా 3 నాళ్ల ముచ్చటగా ఉంటుంది. చూసినావా పోడా, శివపార్వతికి ఉద్యోగం వచ్చింది, శ్రీవల్లికి స్కూల్ వచ్చింది, నాగవల్లి విఆర్ఓ అయిపోయింది. ఇలా ఆడోళ్ళందరూ ఎదుగుతా ఉంటే ఇన్నాళ్ళు అణిగిమణిగున్న మీ అమ్మ కూడా ఎగిసిపడే కెరటంలా మారుతుంది. తనకి అండ పెరుగుతుందన్న నమ్మకంతో మన మీద కూడా సిటపట్లాడుతూ ఉండదు. అమ్మే కదా నాన్న, వదిలే. ఈ వయసులో దాన్ని వదిలేస్తే ఎట్టా బతుకుతుందిలే. కానీ నువ్వు చెప్పు, ఆ దెబ్బెట్టా తగిలిందో? ఆగో, ఏం జరిగినదో చెప్పు. నాగవల్లిని మొదటి రోజు ఉద్యోగానికి వెళ్లకుండా అడ్డుకుంటే రిమార్క్ పడుతుందని రౌడీల్ని వెంటేసుకుని మొహం కనిపించకుండా దాని సర్టిఫికేట్లు తీసుకెళ్లిపోతాం అనుకున్నాను. కానీ వచ్చాడు సైకిల్ చైన్ తెంచి మరీ కొట్టాడు నాన్న. నన్నైతే చూడలేదు, కానీ వాడు కొట్టిన దెబ్బైతే రుచి చూశాను. వాపొచ్చేసింది. వాడు మనకి శత్రువేమో కానీ వాడి చెల్లికి మాత్రం దేవుడు రాబోడా. తలుచుకోగానే ప్రత్యక్షమైపోతాడా? అట్టంటోన్ని ఢీ కొనాలంటే మనుషుల్ని కొంటే సరిపోదు రాబోడా. మనసు మీదనే గాయం చెయ్యాల. అది ఎట్టాగు నువ్వు ఆలోచిద్దాం. నువ్వు వెళ్ళి కాపురం పెట్టుకో. చీకటి పడింది, ఇంకా వదిన పోలీస్ స్టేషన్ నుంచి రాలేదన్నయ్య. ఏ దొంగల్ని పట్టుకోవడానికి వెళ్ళిందో? తను బొద్దింకని చూస్తేనే భయపడుతుంది, ఇంకా దొంగల్ని పట్టుకుంటుందమ్మా. అదేంటన్నయ్య? తన గురించి నాకు తెలుసమ్మా, బిల్డప్ రాని. వింటే ఫీల్ అవుతుందేమో అన్నయ్య. ఎలా వింటుందమ్మా? ఎందుకమ్మా నవ్వుతున్నారు? ఓహో,
తనని చూస్తే ఎవరికైనా నవ్వొస్తుందని అలా నవ్వుతున్నారా? జనం నవ్వుతారో లేదో తెలీదు కానీ నువ్వు చూస్తే నవ్వుతావో లేదో చూడాలి మరి. ఏంటమ్మా? ఆ, ఓహో వచ్చావా? ఏంటి? నేను బొద్దింగని చూస్తే భయపడతానా? భయపడి ఏం చేస్తాను బాబు? తవర్నే కదా కౌలించుకుంటాను. ఏయ్, చెల్లెళ్ళ ముందు ఏంటా మాటలు? హా, దీనికేం తక్కువ లేదు. నన్ను బాగా తక్కువ అంచనా వేస్తున్నావు బావా. శివపార్వతి ఫస్ట్ అటెంప్ట్ లోనే ఎస్ఐ అయింది. అది సరే, ఎందుకు లేటుగా వచ్చావు వదినా? మీరు అన్నారు కదా దొంగల్ని పట్టుకోవడం వల్ల ఆలస్యం అయిందని. నేను కూడా దొంగని పట్టుకుని ఇంటికొచ్చాను. దొంగని ఇంటికి తీసుకొచ్చావా? లాకప్ లో వేయకుండా? మీరే వేయండి. లాకప్ లో వేస్తారో ఏం చేస్తారో మీ ఇష్టం. నాగవల్లి అన్నయ్య బాగున్నావు అన్నయ్య? బాగున్నానమ్మా. నాగవల్లి బాగున్నావా? బాగున్నాను. బాగున్నావా అక్క? బాగున్నాను. ఎలా ఉన్నావు నాగవల్లి? బాగున్నాను. అదేంటి శివ, నాగవల్లిని నువ్వు తీసుకొచ్చావు, తన ఇంటికి వెళ్ళలేదా?